మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన అంతరించిపోతున్న కళకు ఆద్యం పోశాడు. బుర్ర వీణ ఇతిహాసాల కథలతో తన కళను ప్రదర్శిస్తూ గ్రామీణ ప్రాంతాల ఆచారాలకు జీవం పోస్తూ దేశంలోని అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యాడు. ఇంతకు ఎవరా వ్యక్తి? అతనికి దేశం గర్వించదగ్గ అవార్డు ఎలా వచ్చింది? వాచ్ ది స్టోరీ. మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన అంతరించిపోతున్న కళకు ఆద్యం పోశాడు. బుర్ర వీణ ఇతిహాసాల కథలతో తన కళను ప్రదర్శిస్తూ గ్రామీణ ప్రాంతాల ఆచారాలకు జీవం పోస్తూ దేశంలోని అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యాడు. ఇంతకు ఎవరా వ్యక్తి? అతనికి దేశం గర్వించదగ్గ అవార్డు ఎలా వచ్చింది? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్దె మండల కేంద్రానికి చెందిన దాసరి కొండప్ప అనే ఇతను ప్రాచీన కళ అయినటువంటి బుర్ర వీణతో పాటు ఇతిహాసాల్లో ప్రావీణ్యం పొందాడు. అంతరించిపోతున్న ఈ కళను కాపాడుతూ ఆయన తన ఆచారాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉండగా గత కొన్ని సంవత్సరాల క్రితం ఓ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించగా ఇంకో కుమారుడు తనతో పాటు నివసిస్తూ తండ్రి బాటలోని నడుస్తూ బుర్రవీణలో ప్రావీణ్యం పొందుతున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో తన ప్రదర్శన నిర్వహించి అందరించే మన్ననలను పొందిన ఈ కొండప్ప కొన్ని తరాల నుంచి బుర్రవీణ వాయిస్తూ నేటికి తన పాటలతో తన కళను ప్రదర్శిస్తున్నాడు. అయితే నేడు పెద్ద పెద్ద అధునాతన సంగీత వాయిద్యాలు, లేటెస్ట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చిన ఈ రోజుల్లో ఇతని చేతుల్లో మాత్రం కేవలం బుర్రకాయ, పొట్లకాయ మరియు వెదురు బొంగులతో తాను స్వతహాగా తయారు చేసుకున్న బుర్ర వీణతో సంగీతం వాయిస్తూ పాడే పాటలు ఇతిహాసాలకు మాత్రం అందరూ ఫిదా కావాల్సిందే. అయితే అంతటి ప్రాచుర్యం, ప్రావీణ్యం పొందిన ఈ కళను నమ్ముకున్న కొండప్ప అద్భుత ప్రదర్శనను, ఆయన కళను గౌరవిస్తూ జిల్లా అధికారుల కృషితో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. దీంతో ఓ మారుమూల ప్రాంతానికి చెందిన ఇతనికి పద్మశ్రీ రావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాచీన కళను నమ్ముకున్న తనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అందించడం చాలా గర్వంగా ఉందని కొండప్ప ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొండప్పకు పద్మశ్రీ అవార్డు రావడంతో నేడు గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే పర్ణికరెడ్డితో పాటు పలువురు ఆయనను ఘనంగా సన్మానించారు. కట్టుకొని తీర్థానికి నేను వెళ్ళిపోదను. అయ్యో శివుడాయే మాయే ఎనకడి దానికి సరిపాయే. అయ్యో శివుడాయే మాయే ఎనకడి దానికి సరిపాయే. నారాయణపేట జిల్లా దామరగిద్దె మండలం. నా పేరు బుర్రవీణ కొండప్ప. మేము ఒలిగదాసరు వాళ్ళం. మేము ఎక్కడెక్కడ ప్రోగ్రాంలో ఉంటే మమ్మల్ని బయటికి తీసింది తిరుమలరావు సారు, మనజ మేడం హైదరాబాద్లో. వాళ్ళే బయటికి తీసిండ్రు. ఇంతవరకు కూడా గవర్నర్ కూడా 2 సార్లు పిలిచింది. నరేంద్ర మోడీ ఆయన కూడా మనసులో పంపిండు. ఇక్కడ ఇట్లాంటి కాయ కూడా పెద్దది ఉండే హెచ్చుతోని గవర్నర్ చెప్తే మనిషి వచ్చిండే కారు మీద తీసుకొని ఎన్నో హెలికాప్టర్ మీద పోయింది ఆయన. మేము బుర్రవీణ సార్ మాది. ఇకనే దీని మీద మా కాయకేము. నా పేరు బుర్రవీణ కొండప్ప అంటారు. మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన అంతరించిపోతున్న కళకు ఆద్యం పోశాడు. బుర్ర వీణ ఇతిహాసాల కథలతో తన కళను ప్రదర్శిస్తూ గ్రామీణ ప్రాంతాల ఆచారాలకు జీవం పోస్తూ దేశంలోని అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యాడు.
గుమ్మడికాయ బొచ్చోడు టెంకాయ నెత్తి చుట్టూ కథలున్నాయి వాని పేరు వంకాయ.